హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నార్మల్‌గా మీకు చేపలు కావాలంటే ఎలా కొంటారు? టైం ఉంటే చేపల మార్కెట్‌కెళ్ళి కొంటారు. టైం కలిసొస్తే ఎవరైనా అమ్మటానికి వస్తే తీసుకుంటారు. రెండూ కాదు అంటే మన ఊర్లో కానీ, మన పక్క ఊర్లో కానీ చేపల చెరువు పడితే కొంటారు. మరి ఆ చేపల చెరువే ఇంటికి వస్తే, "ఏంటి నువ్వు కొనే కేజీ, 2 కేజీల చేపలకు చేపల చెరువు రావాలా?" అంటారా? అనడమే కాదు, మీకే చూపిస్తాను రండి. మేం వెళ్ళేసరికి ఎవరో తీసుకున్నారు. ఆ అంకుల్ ఇవి క్లీన్ చేస్తున్నారు. ఈ ఆటో చూసారా? చూడ్డానికి నార్మల్ ఆటోలా కనిపిస్తుంది కదా! ఇక్కడే కదా అసలైన మ్యాజిక్. చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ ఆటో వెనకాల ట్యాంకర్‌లా పెట్టి అందులో సగానికి పైగా వాటర్ పోశారు. చేపలు చూడండి ఎలా చూస్తున్నాయో. అయితే ఫ్రెష్‌గా పట్టిన చేపలను ఇందులో వేశారు. ఎంత వాటర్‌లో ఏసినా చేపలు కొంచెం ప్లేస్‌లో అన్ని చేపలు బ్రతకాలంటే కష్టం కదా! వీళ్ళు చూడండి ఏం చేశారో. ఇక్కడ ఒక సిలిండర్ లాగా పెట్టి అందులో ఆక్సిజన్ గ్యాస్ నింపారంట. ఆ గ్యాస్‌ని ఒక ట్యూబ్ హెల్ప్‌తో వాటర్‌లో వేశారు. చూడడానికి చాలా బావుంది కదా! మరి వాటర్‌లో చేపలు పైకి ఎగరవా అంటారా? ఇన్ని చేసిన వాళ్ళు అది కూడా ఆలోచించారు. ఒక నెట్, అది కూడా చేపలు పట్టడానికి యూజ్ చేసే నెట్‌ని చేపలు పైకి ఎగరకుండా కట్టారు. మనకి ఏ చేప కావాలో సెలెక్ట్ చేసుకుంటే, మన కళ్ళ ముందే ఆ చేపని ఒక పక్కన వెయిట్ చూసే మిషన్ పెట్టారు. అందులో చూసి ఆ పక్కనే చేప పులుసు తీస్తున్నారు. చూడ్డానికి చాలా తృప్తిగా అనిపిస్తుంది కదా! నేనైతే ఇంతవరకు ఇలాంటి చేపలను అమ్మటం చూడలేదు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. చెప్పాను కదా! మాది పల్లెటూరు కాబట్టి ఇలాంటివి నేనెప్పుడూ చూడలేదు. అవును, మీరెప్పుడైనా వీళ్ళలాగా చేపల పులుసు తీయడానికి ట్రై చేశారా? నేనైతే చాలా సార్లు ట్రై చేశానండి. కానీ చర్మం కట్ అయిందే తప్ప యూజ్ ఏమీ లేదు. ఈ చేపలను అమ్మటానికి ఒక అంకులు, వాళ్ళ వైఫ్ వచ్చారు. చూడండి వాళ్ళెలా క్లీన్ చేస్తున్నారో. పైన వరకే క్లీన్ చేస్తున్నారు. తర్వాత మనం క్లీన్ చేసుకుని మనకి కావలసిన సైజులో ముక్కలను చేసుకోవాలి. ఒకసారి మీరే చూసేయండి మొత్తం. చూసారా? చాలా బావుంది కదా! చేపలు చూడండి ఎలా ఉన్నాయో. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి కదా! సరే, కర్రీ ప్రాసెస్ కూడా చూసేయండి మరి. ఈ చేపలను చూడండి. మీరొకటి అబ్జర్వ్ చేశారా? ఈ చేపలు పైన పొలుసు తీసినా ఇంకా బ్రతికే ఉన్నాయి. అవును కదా! కర్రీ ప్రాసెస్ కూడా చూసేయండి. చేపలు క్లీన్ చేయడం అయిపోయాక వాటిలోకి ఏం కావాలో రెడీ చేసుకుంటే ఫాస్ట్‌గా కర్రీ చేయొచ్చు. ఆనియన్ను, మిర్చి, కరివేపాకు కట్ చేసి చింతపండు నానపెట్టాలి. చింతపండు ఎక్కువే నానపెట్టాలి. తరువాత చేపలను క్లీన్ చేయడం చూడండి. ముందుగా వాటి ఈకలను, తోకలను కట్ చేసుకోవాలి. ఇలా బండకు వేసి రుద్దుతూ క్లీన్ చేస్తే చూడండి ఎంత తెల్లగా వచ్చేస్తుందో. వాళ్ళైతే ఈజీగానే పులుసు తీశారు కానీ చేపలను క్లీన్ చేయడం అదే పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఆ పులుసు తీయడానికి మన వేళ్ళన్నీ నొప్పులు రావాల్సిందే. కష్టమైనది వాళ్ళు చేశారు కాబట్టి ఈజీ అయిన ప్రాసెస్ మనం చేసుకుందాం. తర్వాత కట్ చేసి ఆ లోపల కూడా క్లీన్ చేసి కావలసిన సైజులో ముక్కలు చేసుకోవాలి. మరొకటి అబ్జర్వ్ చేశారా? చూడండి ఎంత బ్లడ్‌గుందో. ఇలా బ్లడ్ వస్తే ఫ్రెష్‌గా పట్టిన చేపలు అని అర్థం. అయినా మీరే చూశారు కదా ముందే బ్రతికున్న చేపలు. ఇవి కేజీన్నర చేపలు. అవును, మీకు చేపలలో ఏ పార్ట్ అంటే ఇష్టం? తల, తోక, నడుముక్క? ఒక దాంట్లో ఫిష్ ఎగ్స్ వచ్చాయి. అయినా మీకు ఫిష్ ఎగ్స్ అంటే ఇష్టమేనా? నాకైతే చాలా చాలా ఇష్టం. కానీ నాకు సపరేట్‌గా ఫ్రై చేసే కంటే ఇలా పులుసులో వేస్తేనే చాలా ఇష్టం. ఇలా కట్ చేసినవి 2, 3 సార్లు వాష్ చేసుకుని నిమ్మకాయ, ఉప్పుతో క్లీన్ చేస్తే నీసు వాసన కూడా లేకుండా పోతుంది. మీకు ఇంకొకటి చెప్పనా? ఇది కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం.
కట్టెల పొయ్యి మీద వంట చేయడం ఎంత కష్టమో మీరే చూడండి. చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూడండి. ముందుగా ఆయిల్ వేసుకుని ఆనియన్, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుని, ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలి, తక్కువైతే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు వేసి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఎప్పుడూ ఫ్రెష్గానే చేసుకోవాలి. ఫ్రెష్గా చేసుకుంటేనే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టిన చేపలను వేసి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక రుచికి తగ్గట్లు కారం వేయాలి. కారం వేయాలి కానీ నాలాగా ఇలా తిప్పేయకండి, చేప ముక్క విరిగిపోతుంది. ముందుగా నానబెట్టిన చింతపండుని రసం తీసి ఇందులో వేసి గరిట పెట్టకుండా సట్టిని అలా తిప్పితే కారం అన్ని ముక్కలకు పడుతుంది. కట్టెల పొయ్యి మీద వంటలు చేయడానికి బాగుంటాయి కానీ వండేటప్పుడు ఆ సట్టిని తోమేటప్పుడు దూల తీరిపోతుందనే చెప్పాలి. ఆ తర్వాత ఫిష్ ఎగ్స్ని ముందుగానే వేయకూడదు. ముందు వేస్తే కూర మొత్తం ఫిష్ ఎగ్గే అయిపోతుంది. ఇప్పుడు వేయాలి. అమ్మయ్య, ఫైనల్లీ చేపల కూర రెడీ అయిపోయినట్లే. ఎంత కష్టపడినా ఆ కర్రీతో తింటే అద్భుతమే. కష్టమంతా మర్చిపోతాం. గుర్తు చేయడానికి మసిపట్టేసిన తోమాల్సిన సట్టు ఉంది రండి. కట్టెల పొయ్యి మీద చేపల పులుసు మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి మంచి కామెంట్ పెట్టండి.